సారీ అన్న. హలో, అనవసరంగా చేయి చేసుకోవడానికి సిగ్గు లేదా? తిరిగి కొడితే దోస్తుల ముందు నీ విలువ ఉంటుందా? పెద్ద గొప్ప అనుకుంటున్నావా? ఎదుటివాడు విలువిచ్చినంత వరకే మన విలువ, తెలుసుకో. హలో మేడం, ఇంతకు నీ పేరేంటిది? సరే చెప్పకపోతే చెప్పకపోయావని వాడిని కొడితే నీకేమైంది? అసలు ఎవరు మీరంతా? మీ ప్రాబ్లం ఏంది? అమాయకులను కొట్టి పెద్ద లీడర్ అనుకోకు. ఏ ఆపు, అసలు వాడిని నేను ఎందుకు కొట్టినో తెలుసా నీకు? వాడు నా ముంగటనే సిగరెట్ తాగడమే కాకుండా నా మీదకే ఊదుతాడు, అందుకనే 2 తలిగిచ్చిన. అంతేగా అంతేగా. సిగరెట్ తాగడం వానిష్టం, వాని ఆరోగ్యం వానిష్టం, నీకెందుకు అదంతా? కదా, వాని ఆరోగ్యం వాని ఇష్టమైనప్పుడు నా ఆరోగ్యం కూడా నా ఇష్టమే కదా. నెమ్మదిగా చెప్తే పోయేదానికి కొట్టుడు అవసరమా అని. ఏమన్నావు? చెప్తే పోయేదా? సరే ఒక్క నిమిషం ఉండు, నీ పద్ధతులకే వస్తా. ఎండి తమ్మి, అన్న జర ఏమనుకోకు, నాకు ఈ పొగ అంటే పడదే, జర పక్కకు పోయి తాగరాదు. నా పైసలు నా ఇష్టం, నీకు పడకపోతే పక్కకి వెళ్ళిపో. నీ పైసలు నీ ఇష్టమే అన్న, అలాగే నా ఆరోగ్యం కూడా నా ఇష్టం. నువ్వు తాగే పొగ వల్ల నా ఆరోగ్యం కూడా ఖరాబ్ అవుతుంది, అందుకనే జర పక్కకు పో అంటానా. పోతావా పోవా? నా ఇష్టం, నేను తాగుతా, నీకు ఇష్టం కాకపోతే పక్కకు పో. అవునే, ఎవ్వరు తాగితే నీకేంది అన్నగాని ఎవ్వరు తాగినా పక్కళ్ళకు ప్రమాదమే కదనే. అయినా చెప్పినప్పుడు ఇంటే అయిపోవు కదా. ఇప్పుడు దెబ్బ పడ్డం వల్లే దేవుడు కనబడ్డాడు కొడుకు. అంటే ఈ లెక్క ప్రకారం సిగరెట్ తాగడన్నమాట. తాగకపోవడం ఏంటి, పొగనే పడదంటుంటే మనకు ఓకే. అయితే ఇంకొకటి ఉన్నది, మందు కూడా తాగడో తెలుసుకుంటే బాగుండు. తెలుసుకుందాం ఎలాగైనా సరే. మేడం, ఇప్పుడు ఏమంటారు? నేను చేసింది తప్ప రైటా? తప్పే. ఏంది తప్ప? అవును, వాడన్నా సిగరెట్ తాగుతాడు, నువ్వైతే ఏకంగా మందు కొట్టినావు కదా వాడిని. లేకపోతే నీకింత ధైర్యం ఎక్కడిది? హలో, మందే కాదు, ఈ సిగరెట్, పాన్ పరాకు, గుట్కా, మట్కా, అక్క పొట్లం, చెల్లె పొట్లం ఇవన్నీ నా బాడీకి సెట్ కావు. కానీ నిందలేసుడు ఆపి నిదానంగా నడు. నాకు కావాల్సింది అదే. ఓకే, మళ్ళీ కలుస్తా. పదండే పోదాం. హా? అరే ఇంతకా పోరివ్వలరా, వచ్చింది రెచ్చగొట్టింది, వాడిని కొట్టించింది అట్టిగా. నీకేమైనా తెలుసా? ఆమె పేరు కల్కి అని తెలుసు. మా వెనకవాడ నుంచి అయితే కాలేజీకి పోతారా రోజు. కలికా? ఎన్నో కలుక్కు అన్నదిరా, కానీ నన్ను గెలికిందిరా. దాని పూర్తి చిరునామా కావాలి నాకు. ఏపా తెలుసుకుందా, ఎంతసేపు రాది. సరేదా? మీరు వెళ్ళండి, నా కోసం వెయిట్ చేస్తుంది. హలో మేడం, ఇంతకీ మీ పేరు చెప్పలేదు? పేరు తెలియందే గుండెల్లో కలుపుమందా? ఇదంతా మీకే తెలుసు? తెలియాల్సిన వాళ్ళకే తెలుస్తుంది. అసలు ఇంతకు నువ్వెవరు? నీకు బాగా కావాల్సిన దాన్ని. సంపకు. నువ్వు చేస్తే నేనేలా బతుకుతా? కలవాల్సిన వాళ్ళమే కలిసినాం, కలిసి ఉండాల్సిన వాళ్ళే కలిసి ఉంటారు. అంటే నువ్వు అనేది? నాకు కావాల్సిన క్వాలిటీస్ అన్నీ నీలో ఉన్నాయి.
ఒక ఆడపిల్ల కలలు కనే క్వాలిటీస్ అన్నీ నీలో ఉన్నప్పుడు ఎలా నిన్ను కాదనుకుంటా? అంటే నువ్వు నన్ను అవునా? కానీ నాలో నీకు నచ్చంది ఒక గుణం ఉంది తెలుసా? అవునా, ఏంటది? అదే ఎవడన్నా మన జోలికి వస్తే బొక్కలు ఇరగొట్టుడు. ఓ అదా, అది నేను చూసుకుంటాలే. ఈ రోజు నుండి ఎవరితో గొడవ పెట్టుకోనని, ఎవరిని కొట్టనని నాకు మాట ఇవ్వు. ఎప్పుడో వేయాల్సిన చెయ్యి ఎప్పుడు వేయించుకున్నావు. ఇక నుంచి నీ మాటే నా మాట, నీ జీవితమే మన జీవితం. అన్నయ్య, రేయ్ ఎవరో తెలిసి మాట్లాడుతున్నావా? రే ఎంత ధైర్యం రా నా చెల్లెతో మాట్లాడడానికి? అన్నయ్య, అన్నయ్య అతనిది ఏం తప్పులేదన్నయ్య. యశేంద్ర అన్నయ్య, అన్నయ్య వద్దన్నయ్య, అన్నయ్య వద్దన్నయ్య, అతనిది ఏం తప్పులేదన్నయ్య. అన్నయ్య వద్దన్నయ్య, అన్నయ్య వద్దన్నయ్య, ప్లీజ్ అన్నయ్య, అతనిది ఏం తప్పులేదన్నయ్య. నీ రేషం రోషం ఏమైంది నాని? ఎవరో అమాయకుల మీద కొట్టడం కాదు, ఇప్పుడు చూపించు నీ ప్రతాపం. నీ జీవితాన్ని నువ్వు కాపాడుకోలేవా? నీకిచ్చిన మాట నీటి మీది బాట కాదు. నా ప్రాణం పోయినా నీకిచ్చిన మాట తప్పను. అలాగే నిన్ను వదిలేయను. ఎంత పని చేశావే? పైసలు లేకుండా నేను పరువుగా బతికినా. పరువే వేయినాక ప్రాణం ఉంటే ఎంత పోతే ఎంత? ఇన్ని రోజులు కాపాడుకున్న పరువును పట్ట పగలి గంగలు కలిపావు అదే. నేను తలెత్తుకోవాలంటే నిన్ను ఊళ్ళకెళ్ళి గౌరవంగా పంపిస్తేనే నాకు గౌరవమే. బిడ్డ రాజు, పెద్దబాబుకు చెప్పురా, వచ్చే వారమే చెల్లెపెళ్లి చేద్దాం. సరే బాబు. కాదని కాలు బయట పెట్టిందో కాటికైనా పంపిద్దాం బిడ్డ, కనిపెట్టుకుంటుండు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. ముక్కు పచ్చలారని నీ జీవితం ఇలా ముగిసిపోవద్దు. నీ మౌనానికి గల కారణాలు వెతుకుతా, నీ జీవితాన్ని ఆనందమయం చేస్తా. నా జీవితం ఎలాగో మధ్యాంతరం అయింది, నా వల్ల నీ జీవితం అర్ధాంతరం కావద్దు. నేను ఏ జన్మలో ఏ పాపం చేశానో ప్రాణంగా ప్రేమించిన నా రాధ నాకు కాకుండా పోయింది. గుర్తుగా ఇద్దరినిచ్చింది, నాకు బాధ్యతను అప్పచెప్పింది. నా కర్మ నేనే అనుభవించాలి. నీకు నీ ఆనంద జీవితాన్ని అందించి నా పాపం కొంచెమైనా ప్రాయశ్చిత్తం చేసుకుంటాను, చేస్తాను. ఓ సారీ, మా కలికిని వేసుకుంది మీరే కదా? అవునండి. ఇప్పుడు ఎలా ఉంది, బాగుందా? మనిషి మాత్రమే నా దగ్గర ఉంది. తన జీవితంలో ఏదో కోల్పోయింది. మీరు బెస్ట్ ఫ్రెండ్ కదా, తన గురించి ఏందో తెలుసుకోవడానికి వచ్చారు కదా. అబ్బే అదేం లేదండి, దానికి కొంచెం మొహమాటం ఎక్కువ. అలవాటైతే అందరినీ ఆట పట్టిస్తూ ఉంటుంది, అందరిలో సంతోషంగా కలిసిమెలిసి ఉంటుంది. అరుణ, నా సుఖం కోసమో నా జీవితం కోసమో నా సంతోషం కోసమో నేను చేసుకోలేదు. నా ఇద్దరి పిల్లగాళ్ళ భవిష్యత్తు కోసం చేసుకున్నాను. ఆమెకు జీవితాన్ని ఇస్తాను అనుకున్నాను. నన్నే కాదు, నా పిల్లగాళ్ళని కూడా చూడటం లేదు. ఆమె ఏదో కోల్పోయింది, తిరిగిద్దామని అనుకుంటాను. అది జీవితంలో ఇది కావాలని ఎప్పుడు కోరుకోలేదు. అది కోరుకున్న కాంతిని మాత్రం దక్కించుకోలేకపోయింది. అప్పుడే దానికి జీవితం మీద విరక్తి పుట్టింది. కాంతి కలికి ఈ లోకంలో ప్రేమికులంటే వీళ్ళేరా అన్నట్టుండే వాళ్ళు. అది నచ్చని వాళ్ళ అన్నయ్య వెంటపడి వేటాడి మరీ చంపేయడానికి ట్రై చేసింది.
ఆ గొడవలో కల్కి తన కిడ్నీ డ్యామేజ్ అయింది, కానీ కాంత్ మాత్రం తన కిడ్నీ ఇచ్చి తన ప్రాణాలు నిలబెట్టాడు. ఆ తర్వాత నుంచి మాత్రం కాంత్ కనిపించలేదు. తర్వాత మాత్రం కల్కిని ఎదురుకట్నం ఇచ్చి చేసుకున్నారని మాత్రమే తెలుసు. నాకు ఒక చిన్న సహాయం చేస్తారా? చెప్పండి. ఒక వారం రోజులు తనతో ఉండి తనను ఓదార్చండి. ఎలాగైనా సరే అతన్ని తీసుకొస్తాను, వాళ్ళిద్దరిని కలుపుదాం. ఓకే, పదండి. కలికి ఎవరొచ్చారో చూడు. కలికి జరిగిందేదో జరిగిపోయింది, అయిపోయిందేదో అయిపోయింది. నాకు తెలిసి నేను తప్పు చేయలేదు. నిజమైన ప్రేమ అంటే మీదే, మనుషులే కాదు మీ అవయవాలు కూడా కలిసిపోయాయి. ఇన్ని రోజులు మనిషి మాత్రమే నా దగ్గర ఉన్నావు, నీ మనసు ఎక్కడున్నో తెలుసుకున్నాను. అందుకే మీ ఇద్దరిని కలిపాను. తప్పో ఒప్పో నాకు తెలియదు. కాంతు, తెలుసో తెలియకునో నీ జీవితాలని అడిగేశాను. మీ జీవితాలని సరిదిద్దడానికి నా ఆస్తి, నా పిల్లల్ని మీ చేతిలో పెట్టి నేను అమెరికా వెళ్తున్నాను. జాగ్రత్తగా చూసుకోండి, వాళ్ళని పెంచాల్సిన బాధ్యత మీదే. మీరిద్దరూ సంతోషంగా కలిసి ఉండండి అని నిర్ణయించుకున్నాను.